నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికైతే ఇంకా అధికారికంగా ఎలాంటి టైటిల్ ఖరారు చేయలేదు. అందుకే తాత్కాలికంగా NBK111 అనే పేరుతో పిలుస్తున్నారు. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ విడుదలై అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందులో బాలకృష్ణ సరికొత్త గెటప్లో అదరగొట్టారు. ఆయన హెయిర్ స్టైల్, విగ్ చాలా అద్భుతంగా సెట్ అవ్వడంతో పాటు మునుపటి కన్నా మరింత సన్నగా యంగ్గా కనిపిస్తున్నారు. ఒక పవర్ఫుల్ మోటార్ బైక్ పై ఎంతో స్టైలిష్ లుక్తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశారు. ఇప్పటిదాకా గాడ్ ఆఫ్ మాసెస్గా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్న బాలయ్యను ఈ బర్త్డే స్పెషల్ గ్లిమ్స్లో ద కింగ్ ఆఫ్ కేవోస్గా అభివర్ణించటం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ద కింగ్ ఆఫ్ కేవోస్ అనే పదం జపాన్ మైథాలజీలో కొన్ని విరోచిత గాథల్లో అద్భుతమైన గొప్పతనాన్ని సూచించడానికి ఉపయోగిస్తుంటారు. ఈ పవర్ఫుల్ లైన్తో మేకర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఈ ఏడాది దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత బాలయ్య లైనప్ కూడా మామూలుగా లేదు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా పట్టాలెక్కనుంది. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల దర్శకత్వంలో కూడా సినిమాలు ఉంటాయని వార్తలు వచ్చాయి. మధ్యలో ఈ రెండు ప్రాజెక్టులపై కొన్ని సందేహాలు వ్యక్తమైనప్పటికీ బాలయ్య పుట్టినరోజు నాడు ఆ డైరెక్టర్లిద్దరూ ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలపడంతో ఆ అనుమానాలకు చెక్ పడింది. గతంలో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్తో కలిసి వివేక్ ఆత్రేయ సందడి చేయడంతో ఈ కాంబినేషన్ దాదాపు ఖాయమైనట్లే. అలాగే విజయ్ కనకమేడల ప్రాజెక్టు కూడా పట్టాలెక్కనుండటంతో బాలయ్య వరుసగా 4 సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. బాలకృష్ణ సినీ ప్రయాణంలో 6 అనే నెంబర్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ అంకే ఆయనకు అదృష్టాన్ని తెస్తుందని అభిమానుల ప్రగాఢ నమ్మకం. 1986వ సంవత్సరంలో ఆయన ఏకంగా 7 చిత్రాల్లో నటిస్తే అందులో వరుసగా 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్గా నిలిచాయి. అలా తెలుగు చిత్రసీమలో ఒకే ఏడాదిలో ఏకంగా 6 విజయాలు సాధించిన అరుదైన చరిత్ర వేరెవరికీ లేదు. దానికి తగ్గట్టుగానే ఈ జూన్ 10వ తేదీన బాలయ్య సరిగ్గా 66 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ అద్భుతమైన సందర్భంలో విడుదలైన 111వ చిత్ర గ్లిమ్స్ సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా బంపర్ హిట్ కొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటే వరుసగా మళ్లీ 6 బ్లాక్ బస్టర్ హిట్స్ బాలయ్య ఖాతాలో చేరతాయని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ రాబోయే క్రేజీ ప్రాజెక్టులతో నటసింహం ఏ రేంజ్లో ప్రేక్షకులను మురిపిస్తారో వేచి చూడాలి.